జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. బావగారు వదిన గారు, బావగారు బావగారు వదిన గారు, బావగారు డాడీ అత్తయ్య, డాడీ బావగారు అత్తయ్య, డాడీ బావగారు అత్తయ్య. ఏమైందిరా? అంటే అది బావగారు మన కళ్ళు గప్పి హర్షబాబు గీత దాటి పైకి వెళ్ళాడు బావగారు. అవునన్నయ్య గారు, మనందర్నీ తెలివిగా పక్కతర పట్టించి హర్షబాబు పైకెళ్ళాడు. ఎస్ డాడ్, మమ్మల్ని కూడా డైవర్ట్ చేశారు. నాకు ముందే డౌట్ వచ్చింది. వీళ్ళు ఇలాంటిదేదో చేస్తారని అనుకున్నాను. పైకెళ్ళి చూద్దాం పద ప్రసాద్. నేనుంటాను సార్. ఓకే రావు గారు, మళ్ళీ కలుద్దాం. నా అనుమానం ఇతను కూడా ప్లాన్లో భాగమేమో అని. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. అక్కడ గనక పెదబాబు ఉంటే పనిష్మెంట్ గురించి అప్పుడు ఆలోచిద్దాం. హ్మ్. పదండి. మీకోసం, నాన్నగారి కోసమే మేమిక్కడ ఉన్నావమ్మా. అంతేకాని నాన్నను నిన్ను బాధ పెట్టాలని కాదు. ఆ విషయం నాకు తెలుసురా హర్ష. ఇక్కడే ఉంటారని దివ్య పట్టుపట్టినప్పుడే నేను అర్థం చేసుకున్నాను. త్వరలోనే గీత చెరిపేసి దివ్య మనందరినీ కలుపుతుంది. నువ్వేం వరి అవ్వకమ్మా. ఆ రోజు త్వరగా రావాలిరా హర్ష. మళ్ళీ అందరం ఒక్కటవ్వాలి. ఉమ్. ఏంటండి అందరూ వచ్చారు? ఏమైంది? ఏం లేదు సుమిత్ర, నీకు ఒంట్లో బాగాలేదు కదా, అందరూ కలిసి చూడటానికి వచ్చారు. సుమిత్ర, నిన్నేమైనా డిస్టర్బ్ చేశానా? లేదండి. సరే, రెస్ట్ తీసుకో. ఉమ్. తన కళ్ళల్లో కన్నీళ్ళేంటి? నిజంగా పెదబాబు ఉచ్చెళ్ళుంటాడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.